దేగావత్ రుక్కి రాంపల్లి స్కూల్ తాండ సర్పంచ్ మరియు దేగావత్ సూర్య రాంపల్లి స్కూల్ తాండ. అన్న, మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయన్న? మనకు రోడ్ లేదు, రోడ్ సహకారం లేదు. పొలకంపేట రోడ్ నుంచి ఊర్మిడి సందు అంటే 3 కిలోమీటర్న్నర రోడ్ లేదు. రోడ్ సమీక్ష బాగా ఉంది, మనకి ఇబ్బంది ఉంది. అంటే ప్రధానంగా అన్న, ఇప్పుడు రోడ్ సమస్య, ఇప్పుడు మీకు ఇటు నుంచి వెళ్ళాలన్నా అటు నుంచి వెళ్ళాలన్నా కానీ దాదాపు చాలా దూరం తిరగాల్సి వస్తుంది. ప్లస్ మట్టి రోడ్ ఉంది. మట్టి రోడ్ దీని విషయం మీద మీరు ఎమ్మెల్యే గారికి ఏమన్నా చెప్పారా? ఎమ్మెల్యే దగ్గర మొన్న పోయినాము. పోతే సార్ ఏమన్నాడంటే, ఇప్పుడు మనకు ఎలక్షన్ బిజీలో ఉన్నాము, మళ్ళీ బడ్జెట్ కూడా లేదు, మళ్ళీ మనం ఏదైనా చేసి మనం రోడ్ పోతాము అని చెప్పాడు. ఇంకన్నా ఈ జీపీ బిల్డింగ్ కానీ ఈ సమస్యలు ఇంకేం? జీపీ బిల్డింగ్ కూడా లేదు, లెటర్ కూడా రాసి ఇచ్చినాం. జీపీ బిల్డింగ్ కూడా లేకుండే, అది కూడా రాసి ఇస్తే చేద్దామని చెప్పింది సార్. అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏమన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి కదా, అట్లా ఇప్పుడు మన దగ్గర ఆశా వర్కర్లు కానీ ఎన్ఎంలు కానీ పనిచేస్తున్నారు అన్న? ఆశా వర్కర్ లేదు మన దగ్గర. దూరం లింగంపేట నుంచి రావాలి, మనకి ఇబ్బంది అవుతుంది. మన తాండా కూడా పెట్టాలని అనుకుంటారు అన్న. అట్లనే ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు, అది కూడా లెటర్ రాసి ఇచ్చినాం. మనం ఇప్పుడే ఇచ్చినాం బిల్డింగ్, మన జీపీ బిల్డింగు అంగన్వాడీ బిల్డింగ్ ఇప్పుడే ఇచ్చినాము. అది కూడా మనకు అవసరమే, అది కూడా సార్ దృష్టికి పెట్టాము, చేద్దామని చెప్పాడు. మీరు రాంపల్లి అంటే ఈ తండా నుండి రాంపల్లి ఊరు వరకు మీకు బీటీ రోజు సమస్య గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? రోడ్ గురించి రోడే మాకు ప్రాబ్లం. మన రాంపల్లి తండా నుంచి రాంపల్లి ఐలాపూర్ కట్ట మీదకి లింగంపేట వరకు పోవాలి. ఇది కూడా ప్రాబ్లం ఉంది రోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక రోడ్డు కూడా సరిగా లేదు. దాన్ని పొలకంపేట టు కోర్మెడస్ ఉందని చెప్పినాం. మళ్ళీ ఇంకోటి ఏముందంటే ఐలాపూర్ నుంచి కొన్నతాండ ఉంటుంది సార్, అక్కడ పాంప్లాంగ్ నుంచి పోతుంది. కొన్నతాండ నుంచి ఐలాపూర్ నుంచి కొన్నతాండ ఉంటుంది సార్, అక్కడ ఒక ఆగుండి అది బ్రిడ్జి నుంచి రోడ్ ఉంటే అలా కూడా కొన్నతాండ దగ్గర ఇబ్బంది ఉంది సార్. మా దగ్గర అంత ప్రాబ్లం మంచిగా ఉంది, కొన్నతాండ చాలా ప్రాబ్లం ఉంది. కొన్నతాండ కంటే చాలా ఘోరం. అంటే ఇప్పుడు వర్షం పడ్డది అనుకో, ఇటు రావలేదు, బండ్లే పోవు. ఈ ఫెగ్నెట్ కానీ ఏదైనా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అక్కడ కొన్నతాండ. మన పొలకంపేట టు కొన్నతాండ పోతుంది సార్. మన ఐలాపూర్ నుంచి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి కొన్నతాండ రోడ్ ఉంది సార్. ఇట్లాంటి ఫారెస్ట్ ఉంది. ఇట్లా ఐలాపూర్ నుంచి అయితే అన్ని పట్టాలు ఉంటుంది. ఎటైనా ఒకటి మన సహకారం చేస్తే మనకు అన్ని మంచిగా ఉంటుందని మనం కోరుకుంటున్నాం. గతంలో ఎంతమంది గెలిచిన సర్పంచులు మరి దాని గురించి పట్టించుకురా? మరి ఇప్పుడు మీరు పట్టించుకుందాం అనుకుంటున్నాం? చేసినాము 2-3 సార్లు చేసినా కూడా ఇది మన ఫారెస్ట్ ఎన్ఓసీగా రోడ్డు ఇదైంది. మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దామని అన్నారు, ఫారెస్ట్ రోడ్లో ఇస్తామని చెప్పారు. ఇక్కడికైనా కాకుండా ఐలాపూర్ టు కొనతాండ అట్లా ఆ రోడ్ అయినా సరే ఈ రోడ్ అయినా సరే కానీ అలాగ రోడ్ కావాలి. అలా చాలా ఇబ్బంది ఉంది సార్. కొనతాండ పర్మిషన్ అంటే మన ఈ జీపీకి ఇక్కడ తాండలు ఉంటాయి 3. కొనతాండ ఉంటుంది, కోర్మెడ సందు ఉంటుంది. అలాగ చాలా మరీ ఘోరం సార్ అలా. అన్న, ఇంకా మేజర్ ప్రాబ్లంలు ఏమున్నాయి అన్న ఈ మీ 3 తండాలకు సంబంధించి? ఒక జీపీ అయితే రోడ్ సమీక్ష బాగుంది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు మనకు కావాల్సింది, డ్రైనేజీలు, మనకు ఇది బజార్ లైన్ ఇప్పుడు లేదు సార్. ఎక్కడెక్కడ అంటే మన కోనతాండ, నడిమితాండ, పోర్మెడ్స్ సమీక్ష ఎక్కువ ఉన్నది. వీధి దీపాల విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. అది ఒకటి మనకు ఒక 40 నుంచి 50 పోల్లు పడతాయి. అది ఒకటి రోడ్డు. ఈ వాటర్ భగీరథ నీళ్ళు వస్తుంది కానీ వాళ్ళు మా వాళ్ళు తాగుతలేరు సార్. అది అట్లా చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ కోసం అన్న వేరే ఏదన్నా బోర్లు కానీ సోర్స్ ఏమన్నా తీసుకుంటారా అన్న? సోర్స్ లేదు, ఇప్పుడు వేపియాలి, బోర్లే వేపియాలి. ఇబ్బంది ఉన్నది వాటర్. ఎందుకంటే భగీరథ నీళ్ళు తాగురంటే పడగలు తాగుతలేరు సార్. మాకు అది పడతలేదు. స్నానం చేస్తేనే గోపుడు అవుతుంది, తాగుతాం ఎక్కడ అని అలా అంటారు. మరి పిల్లలు స్కూల్ విషయంలో అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాల కానీ ఏమన్నా ఉన్నాయా స్కూల్స్? ఇక్కడ స్కూల్ మంచిగా అన్న. ఇప్పటిదాకా మీకు ఎన్ని ఇంద్రమ్మ గృహాలు శాంక్షన్ అయినాయి? ఎన్ని కట్టారు? ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మాకు ఇప్పుడు 6 వచ్చినాయి సార్. 5 ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు 6 వచ్చినాయి. 11 అంటే ఇంతకుముందు మన టీఆర్ఎస్ అప్పుడు శాంక్షన్ అయ్యి ఇప్పుడు బిల్ అయితే లేదు సార్. అది కూడా ఎమ్మెల్యే సార్ దృష్టిలో తీసుకుపోయినాము. అది లేట్ అవుతుంది, చెప్పిద్దామని చెప్పింది. 5 ఇండ్లు అన్నీ ఓకే అయినాయి కానీ బిల్ పడుతుంది. అయితే సార్ ఇట్లా అయింది అని చెప్తే అది లేట్ అవుతుంది, మీ ఒకటే ఊరు కాదు అన్ని ఊర్లలో ఉంది, నేను పోయి కూర్చోండి అది చేపియాలి, అది చేపిద్దాం, బిల్ పడతాయి అని చెప్పింది.
ఇప్పుడైతే ఈ 5-6 ఏళ్ళకు పడుతున్నాయి. మీ తండాలలో పింఛన్లు కానీ సమస్యలు ఏమైనా ఎదురున్నాయి? పింఛన్లు అయితే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని వేస్తుందో అదే వస్తున్నాయి. అప్పటి నుంచే బంద్ ఉంది. ఇప్పుడు ఏం లేదు. పింఛన్ మస్తు అవసరం ఉంది సార్ మాకు. ఇప్పుడు మస్తు మంది చనిపోయారు, ఏడు ఉన్నారు. అది ఇప్పుడు పింఛన్ అది ఆప్షన్నే లేదు. ఈ విషయాన్ని మీ ఎమ్మెల్యే గారికి ఏ రకంగా తీసుకెళ్తాం అనుకోండి దృష్టికి? అదే చెప్తున్నా సార్, మా ఈ పింఛన్లు కానీ, బోర్లు కానీ, రోడ్లు కానీ అది మన మదన్ మోహన్ సార్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సార్ మంచిగానే చేస్తుండ్రు, కానీ ఇంకా మాకు జర ముందు ఎంకరేజ్ చేయాలి, మాకు జర దృష్టి పెట్టాలి, ఈ రోడ్లు చేయాలని మేము అనుకుంటున్నాం సార్. అన్న, ఎమ్మెల్యే గారి విషయంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యే గారు ఎట్లాంటి మనిషి? మదన్ మోహన్ సార్ అంటే చాలా మంచివాడు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కోసం ఎవరు మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో మా ఎల్లారెడ్డి వెనకబడి ఉన్నది, మా ఎల్లారెడ్డికి నిధులు ఇవ్వాలి సార్, మంచిగా చేయాలని ఇప్పుడు మాట్లాడింది మదన్ మోహన్ సారే. సూపర్ మస్తు హైలైట్ మాట్లాడుతుంది మన నియోజకవర్గం కోసం. సార్ మంచిది. సార్ నుంచి మీకు సహకారం ఎట్లుందన్న మీరు పోయినప్పుడు? సార్ మంచిగానే ఉంది, మర్యాద ఉంది అని మనకు పిలిచి మాట్లాడుతూ ఏం కావాలి ఏమనేది కూడా రిక్వెస్ట్ ఇస్తారు. మంచిగానే ఉంది సార్, మంచిగా ఉంది. అంటే ప్రధానంగా మనకు రావాల్సినవి అన్న ఏమున్నాయి? ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏమన్నా కొన్ని కార్యక్రమాలు ఏమన్నా చేసారా అన్న? అంటే ఇవి డ్రైనేజీలు తీసినాం, విద్యుత్ బల్బులు లేకుండే బల్బులు వేయించినాం, బజార్ లైన్లు ఇవి కానీ మన గేటర్లు అవి తీపించినాం. మళ్ళీ కూడా ఇది వైరు పోలు చెప్పిద్దామని మాట్లాడుతున్నాం సార్. ఇంకా ఏమైనా మెయిన్ సమస్య ఉండిపోయిందా? మీరు చెప్పాలనుకున్న మెయిన్ సమస్య ఏదైనా ఉందా మీకు? మెయిన్ సమస్య అంటే ఇదే సార్, రోడ్డు, డబుల్ బెడ్రూమ్లు, వాటర్. వైద్యం గురించి మీ గ్రామానికి వైద్య సదుపాయం ఎట్లా ఉంది? వైద్య సదుపాయం ఎంత మంచిగా ఉంది సార్. అన్న, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవన్నీ విషయాలు తీసుకెళ్ళారు కదా, అంటే మీరు ఏమనుకుంటారు? తొందరలో పరిష్కారం కోసం చూస్తుర్రా ఏందని? తొందర కావాలని చూస్తున్నాం సార్. తొందర కూడా సార్ మొన్న కామాడి పోయినాం, హైదరాబాద్ పోయినాం, మళ్ళీ ఎల్లాడి కూడా చెప్పినాం, తొందర చెప్పిద్దాం, రోడ్ అయితే ఇది ఉంది సార్ అని చెప్పిద్దామని చెప్పింది సార్. అన్న, గ్రామ ప్రజల మీ తాండా ప్రజల సహకారం ఎట్లుంది మీకు ఇప్పుడు? నూతన తాండా ప్రజల సహకారంతో హైలైట్ ఉంది సార్. మనకి ఏకీకరంగా చేసేది, వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ బాధ ఉన్నా అలా ఏమంటే మేము ఉంటాము, వాళ్ళకి ఏది ఉన్నా మేము చేస్తాం సార్. వాళ్ళు మనకు తాండా అంటే చాలా మంది మనకి ఏకీకరంగా చేసారు, మనకు అభిమానం మీద చేసారు సార్. వాళ్ళకి ఏది కావాలి అలా అందుకుంటూ నేను ఉంటాను అన్న. మీకు మీ మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కదా, మీ తాండావాసులకు కానీ ప్రజలకు కానీ మీ నుంచి ఒక ఏం చెప్తారు, ఒక భరోసా ఏమి ఇస్తారు మీరు? మేము అన్ని అలా అందుబాటు ఉండి రోడ్డు కానీ, ఇది వాటర్ సమస్య కానీ, ఇది ఏదైనా నేను అందుబాటు ఉండి చేపిస్తాను చెప్తాను.